హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించిన ఫస్ట్ 45 మినిట్స్లో జరిగే ఎగ్జామినేషన్. ఫస్ట్ 45 మినిట్స్లో మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్, టెక్నికల్. సో వీటిపై క్వశ్చన్స్, ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అనమాట, రిపీటెడ్ టాపిక్స్పై. సో ఈరోజు మొత్తం కూడా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్. సో వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఈరోజు క్లియర్గా మన వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కౌశలం స్కిల్ టెస్ట్ అంటే ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో సైకోమెట్రీకి సంబంధించిన 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి 10 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ సైకోమెట్రీకి సంబంధించిన 10 క్వశ్చన్స్. నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూసేద్దాం. ఫస్ట్ సెక్షన్లో మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఈ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో ఏ టైప్ ఆఫ్ ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే ఏ టాపిక్స్పై ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 88% ఆఫ్ 900 మైనస్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాడు. ఈ క్వశ్చన్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇది వచ్చేసరికి మనకి పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట, పర్సంటేజ్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో చూద్దాం. ఇది మనం సింప్లిఫికేషన్ చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాలి, ఈజీగా క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రతిదీ మల్టిప్లికేషన్ చేసుకుంటా, ఇలా కాకుండా సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకుంటా మనం ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూగా తీసుకోవాలి. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనేగా తీసుకుందాం. సో ఎక్స్లా తీసుకుందాం. ఈ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మొత్తం ఇచ్చేసాడు 80% ఆఫ్ 900 ఈక్వల్ టు 623 అనేలా ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుంటున్నాం కదా, ఈ ఎక్స్ని అటు తీసుకెళ్ళిపోయి ఈ 623ని ఇటు తీసుకొద్దాం. ఈ మైనస్ కాస్త అటేపుకి వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ వాల్యూ ఇటేపుకి వస్తే మనకి మైనస్ అవుతుంది కదా. సో దాన్ని వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 88% అంటే మనకి బై 100 వస్తుంది. ఆఫ్ అంటే ఇంటూ 900. ఈ 623 ఇటేపుకి వస్తుంది కాబట్టి మైనస్ 623. ఈ ఎక్స్ స్క్వేర్ అటేపుకి వెళ్తుంది కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం 0 0 0 0 క్యాన్సిల్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది, 88 ఇంటూ 9 మిగులుతుంది. సో 88 ఇంటూ 9 అంటే సో 8 9 72. సో మళ్ళీ 8 9 72. 72 ప్లస్ 7 అంటే 79. సో ఇంకేముంది 623 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో 792 మైనస్ 623 అంటే మనకి ఎంత వస్తుంది, 169. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 169. బట్ ఆప్షన్స్లో చాలా చిన్నగా ఉన్నాయి. అంటే ఏంటి, ఈ స్క్వేర్ మనకి ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది కానీ ఎక్స్ వాల్యూ కావాలి మనకి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ స్క్వేర్ని ఇటేపు తీసుకొచ్చేస్తే రూట్ అవుతుంది. సో ఈ 169ని మనం ఎలా రాసుకోవచ్చు, 13 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ ఎంత మిగులుతుంది మనకి, 13. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 13, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 26 men can complete piece of work in 17 days. 70 డేస్లో 26 men అనేది ఒక వర్క్ని కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్, హౌ మెనీ మోర్ మెన్ మస్ట్ హైర్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days. అంటే 17 డేస్లో 26 మెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. అదే 13 డేస్లో ఎంతమంది కంప్లీట్ చేస్తారు. సో హైర్డ్ టు కంప్లీట్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఆల్ మెంబర్స్ ఎంతమంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే 17 డేస్లో 26 మెంబర్స్ పోతే ఇంకా రిమైనింగ్ ఉండే మెంబర్స్ ఉంటారు కదా. సో 13 డేస్లో వర్క్ చేసే మెంబర్స్ అయితే వాళ్ళు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయవలసింది ఆల్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూద్దాం. ఫస్ట్ డేస్ వేసుకోండి. 17:13 ఈక్వల్ టు 17 డేస్లో ఎంతమంది మెంబర్స్ కంప్లీట్ చేశారు, 26. 13 డేస్లో మనకు తెలీదు, క్వశ్చన్ మార్క్ అనుకుందాం. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం. సో ఫర్ సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఇప్పుడు ఈ 13x అండ్ 17 డేస్లో 26 మంత్స్ కదా. చూడండి, ఈ 13 అటు తీసుకువెళ్ళిపోదాం, ఈ 26ని ఇటు తీసుకొద్దాం. సో 17 ఇంటూ 26 ఈక్వల్ టు 13 ఇంటూ ఎక్స్ కదా. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఎక్స్ వాల్యూ. 17 ఇంటూ 26 బై, అంటే ఇక్కడ ఈ 13 ఇటేపు తీసుకొచ్చేస్తే బై అవుతుంది కదా. సో ఎక్స్.
సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోండి. 13 ఇందులో మనకి 2 టైమ్స్, 2 17s 34, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 34 వచ్చింది. కానీ సో ఇక్కడ మొత్తం ఆల్ మెంబర్స్ 34 మెంబర్స్, ఈ 34 మెంబర్స్లో ఆల్రెడీ 17 డేస్లో 26 మెంబర్స్ ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారు వర్క్ అనేది. రిమైనింగ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు 13 డేస్లో వర్క్ అనేది చేస్తారు. అప్పుడు ఏం చేయాలి, 34 మెన్స్ మైనస్ 26 మెన్స్ సపరేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 10 - 6 4, 4 + 4 8. సో ఇక్కడ ఇంకేమీ ఉండదు. సో 8 మెంబర్స్ 13 డేస్లో 8 మెంబర్స్ అనేది వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 6 2/3 అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అని తెలుస్తుంది. 6 2/3 డివైడెడ్ బై 4 4/5. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 6 2/3ని ఎలా రాసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 × 6 చేసుకోవాలి. సో తర్వాత వచ్చిన వాల్యూ ప్లస్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ ప్లస్ కదా. సో క్యాల్కులేషన్ చేద్దాం. 6 3s 3 6s 18. సో ప్లస్ మనకి ఎంత 2 ఉంది, ప్లస్ 2/3. సో నెక్స్ట్ డివైడెడ్ బై 4 5s 20, 20 + 4/5. సో దీని వాల్యూ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇప్పుడు క్యాల్కులేషన్ చేసుకుందాం. 20/3 డివైడెడ్ బై 24/5. ఈ డివైడెడ్ అంటే మనకి ఎక్కువ క్యాలిక్యులేషన్ అవుతుంది కదా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుని క్యాన్సిలేషన్ చేసుకుని ఏమన్నా ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవడానికి కుదురుతుంది. కాబట్టి ఇక్కడ ఈ డివైడెడ్ని, ఈ డివిజన్ సింబల్ని మనం మల్టిప్లికేషన్గా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం రెసిప్రోకల్ చేసుకుంటే ఈ డివైడెడ్ కాస్త మల్టిప్లై అవుతుంది కదా. సో 20/3 ఇంటూ 24/5 కాస్త ఏమవుతుంది 5/24 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 2 టేబుల్లో ఇది 10 టైమ్స్ 12 టైమ్స్ కదా. సో మళ్ళీ చూడండి, 10 5 టైమ్స్, ఇది 6 టైమ్స్, 5 5s 25. ఇక్కడ ఇంకేముంది 3 6 ఉంది కదా, 3 6s 18. సో మనకి డినామినేటర్లో ఉన్న వాల్యూ ఎంత మనకి 18. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంది కాదు, సో 19 ఉంది కాదు. ఇక్కడ చూడండి 117/18, ఇక్కడ చూడండి 18 ఉంది, ఇక్కడ చూడండి 17 ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. కరెక్ట్గా మనం డినామినేటర్లో ఉన్న వాల్యూ చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ కాస్ట్లోకి రాసుకుంటే చూడండి 18 ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదా ఇంటూ చేసుకోవాలి, తర్వాత ప్లస్ చేసుకోవాలి. 18 1s 18, 18 + 17 అంటే మన 18 + 17 అంటే 25, 25/18. సో చూసారు కదా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 88 నుంచి 10 ఎలా వచ్చింది, అక్కడ ఉన్న లాజిక్ ఏంటి, సో 88 నుంచి 10 ఎలా రాశారో అక్కడ ఉన్న రిలేషన్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ చెక్ చేద్దాం. 88 నుంచి 10 ఎలా వచ్చిందో చూస్తే అనాలిసిస్లో డిజిట్స్ని ప్లస్ చేయడం, డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవడం, స్క్వేర్ వాల్యూస్ క్యూబ్ వాల్యూస్ ఎలా ఉంటాయి కదా చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడున్న 88ని సో డిజిట్స్గా మనం 8 8s చేసుకుంటే మనకి 8 8s 64. మళ్ళీ వచ్చిన డిజిట్స్ని అంటే 64 వచ్చింది కదా, ఆ 2 డిజిట్స్ని మళ్ళీ అగైన్ ఏం చేస్తే మనకి 10 వస్తుంది చూడండి. 6 + 4 చేసుకుంటే మనకి 10 వస్తుంది కదా. సేమ్ ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసి వచ్చిన మళ్ళీ అగైన్ ఆ వాల్యూని ప్లస్ చేసుకో, డిజిట్స్ని ప్లస్ చేసాం కదా చూద్దాం. 7 7s 49. ఈ 49 ఏం చేసాం 4 + 9గా రాసుకుని 13. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి 13. సో ఆప్షన్లో ఉంది కాబట్టి మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ నెంబర్ ఈజ్ అంటే ఇక్కడ నెంబర్ సిరీస్ ఒక సిరీస్ ఇచ్చేసాడు చూడండి. 188, 184, 175, 159. ఇక్కడ ఏంటి డిక్రీస్ అవ్వకుండా వస్తుంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. 188కి అండ్ 184కి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. అలాగే అగైన్ డిఫరెన్స్, మళ్ళీ డిఫరెన్స్, అలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి అక్కడ ఉన్న లాజిక్ ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే -4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ -9 ఉంది, నెక్స్ట్ మళ్ళీ డిఫరెన్స్ ఎంత ఉంది 16.
సో ఇక్కడ చూడండి -4 డిఫరెన్స్ ఉంది, -9 డిఫరెన్స్ ఉంది, -16 డిఫరెన్స్ ఉంది. కానీ అవి ఎలా వచ్చినాయో మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వచ్చిన వాల్యూస్కి మళ్ళీ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. అసలు 4 ఎలా వచ్చింది, 9 ఎలా వచ్చింది, 16 ఎలా వచ్చిందో చెక్ చేసుకుంటే అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చూస్తే ఈ 3 వాల్యూస్ కూడా మనకి స్క్వేర్ వాల్యూస్గానే కనిపిస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్గా, నెక్స్ట్ మళ్ళీ 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, నెక్స్ట్ ఏం రావాలి మనకి 5 స్క్వేర్. అంటే 5 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 25. సో -25, 159 - 25 చేస్తే మనకి ఎంత వస్తుంది, 134. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అలా ఎప్పుడైనా సరే ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో అప్పుడు మనం నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకుంటాం కదా, ఆ డిఫరెన్స్ లాజిక్ తెలియకపోతే మళ్ళీ వచ్చిన వాల్యూస్కి మళ్ళీ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు లాజిక్ ఏంటన్నది తెలుస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 134. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ మ్యాన్ ఈజ్ కోడెడ్ యాజ్ NBO. వాట్ షుడ్ బి కోడ్ స్కై. ఇది చూస్తే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ కోడ్స్ వేసుకోవడం రావాలి. అంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3 ఇలా కోడ్స్ తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు చూస్తే ఈ మ్యాన్ నుంచి NBO ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. MAN నుంచి NBO డీకోడింగ్ ఎలా చేశారో తెలియాలన్నమాట. చూద్దాం. అప్పుడు ఇక్కడున్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్తో మనం స్కై యొక్క కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. చూస్తే M తర్వాత మనకి ఎగ్జాక్ట్గా వచ్చేది N కదా, అంటే +1 ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ +1 ఇంక్రీజ్ అవుతుంది, A తర్వాత B, N తర్వాత O. అక్కడ లాజిక్ అర్థమైంది కదా. సో ఆ లెటర్ తర్వాత +1 యాడ్ అవ్వకుండా వస్తుంది అనమాట. సో ఇప్పుడు SKY కూడా స్కైకి కూడా కోడ్ అలాగే ఫైండ్ అవుట్ చేయాలి. SKY, S తర్వాత మనకి తర్వాత T, సో T, నెక్స్ట్ K తర్వాత L, నెక్స్ట్ Y తర్వాత Z, TLZ అంటే Sకి 1 యాడ్ చేస్తే T, Kకి 1 యాడ్ చేస్తే L, దాని నెక్స్ట్ లెటర్ వస్తుంది అనమాట. S నెక్స్ట్ లెటర్, అలాగే K నెక్స్ట్ లెటర్, Y నెక్స్ట్ లెటర్ అని +1. ఒక్కోసారి మనకి +2 ఇంక్రీజ్ అవుతాయి, ఒక్కోసారి -2 డిక్రీజ్ అవుతాయి, అంటే వెనక్కి కౌంట్ చేసుకోవాలి. అలా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, TLZ. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి TLZ, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడతో మనకి 6 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. కానీ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో మనకి టోటల్ 10 క్వశ్చన్స్ కదా. సో రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఏ టాపిక్లో అడుగుతున్నారో చూసేద్దాం. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. కార్తిక్ సోల్డ్ అట్ బెల్ట్ 376 at loss of 20%. ఇక్కడ చూడండి, కార్తిక్ సోల్డ్ అట్ బెల్ట్. సో 376కి బెల్ట్ అనేది అమ్మాడు అనమాట. సో అట్ లాస్ ఆఫ్ 20%, అందులో లాస్ వచ్చేసరికి 20% లాస్ వచ్చాడు. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బెల్ట్. అసలు ఆ బెల్ట్ అనేది ఎంత కొన్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అండ్ ఎంత లాస్ అయ్యాడో కూడా చెప్పాడు. ఇక్కడ మనల్ని అడిగేది ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా అయితే ఉంటుంది అనమాట. కాస్ట్ ప్రైస్కి ఒక చిన్న ఫార్ములా అయితే ఉంటుంది. చూడండి, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. సో ఇదన్నమాట ఫార్ములా. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు అండ్ లాస్ పర్సంటేజ్ కూడా తెలుసు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత మనకి 376, 100/100 మైనస్ లాస్ ఎంత ఇచ్చాడు మనకి 20% ఇచ్చాడు. సో 20 ఇచ్చాడు. సో ఇక్కడ చేస్తున్నాను చూడండి, 376/100 మైనస్ 80 కదా, 0 క్యాన్సిల్. మళ్ళీ ఈ 8 అనేది ఇందులో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 47 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 47 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏం మిగిలింది అక్కడ పైన, 47 × 10 మిగిలింది. సో 47 × 10 అంటే 470. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 470, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూడండి, లాస్ ఇచ్చాడు, అలాగే సెల్లింగ్ ప్రైస్కి కూడా ఇచ్చేసాడు. సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ ఇచ్చినప్పుడు మనల్ని కాస్ట్ ప్రైస్ అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the simple interest and amount when 1000 is lent at 3% per annum for 2 years. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి చూడండి, PRT/100 కదా ఫార్ములా. సో PRT/100 అంటే ప్రిన్సిపల్ తెలుసు, రేట్ తెలుసు అండ్ టైం కూడా తెలుసు. ప్రిన్సిపల్ ఎంత మనకి 1000 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనమాట. 1000 ఇంటూ రేట్ ఎంత ఇచ్చాడు అండ్ టైము.
సో బై 100. సో 0 0 క్యాన్సిల్. అండ్ ఇంకే పైన ఏం మిగులుతున్నాయి 10 ఇంటూ 3 ఇంటూ 2, 3 2 6, 6 10 60 కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 60. ఆన్సర్ వచ్చేసరికి 60 అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంకేం అడుగుతున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్తో పాటు అండ్ అమౌంట్ కూడా అడుగుతున్నాడు. సో అమౌంట్ ఫార్ములా వచ్చేసరికి పీ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి 1000. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 60. సో టోటల్ 1060 అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడో క్లారిటీగా చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ రెండు అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడతో స్టాప్ చేయకుండా అగైన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో క్లారిటీగా చూసుకొని ఆన్సర్ అనేది చేయాలన్నమాట. సో ఆన్సర్ ఎంత వచ్చింది 1060. 1060. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. శ్యామ్ విల్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. 30 daysలో ఒక వర్క్ అనేది కంప్లీట్ చేశాడు. సో రామ్ కెన్ డూ సేమ్ వర్క్, అదే వర్క్ని 15 daysలో కంప్లీట్ చేశాడు అంట. సో శ్యామ్ అనే వ్యక్తి 13 daysలో వర్క్ కంప్లీట్ చేశాడు అండ్ రామ్ అనే వ్యక్తి కూడా మనకి 15 daysలో కంప్లీట్ చేశాడు సేమ్ అదే వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బోత్ డూ ద వర్క్ టుగెదర్. అదే వర్క్ని ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఒక చిన్న ఫార్ములా అయితే ఉంటుంది చూడండి. XY బై X ప్లస్ Y అనమాట. అంటే X అంటే శ్యామ్ చేసిన వర్క్ డేస్, అలాగే Y అంటే రామ్ చేసిన వర్క్ డేస్. చూద్దాం. XY కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ తర్వాత ప్లస్ చేసుకోవాలి. X అంటే 30 days ఇంటూ, సో నెక్స్ట్ మళ్ళీ ఎన్ని డేస్ ఇచ్చాడు 15 days. నెక్స్ట్ ప్లస్ చేసుకోవాలి 13 ప్లస్ 15. సో 30 ఇంటూ 15 అంటే మనకి ఎంత వస్తుంది 450. సో నెక్స్ట్ 30 ప్లస్ 15 అంటే 45. 450 బై 45 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి 10 days. అంటే ఇద్దరు కలిసి అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు 10 daysలో కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ ఎక్కడుంది మనకి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫాలోయింగ్ సెట్. అంటే ఇక్కడ ఒక సెట్ ఇచ్చేసాడు 1 2 3 4 5 అని ఇచ్చేసాడు. దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూస్తే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన సెట్ మొత్తం కూడా ప్లస్ చేసుకోవాలి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 కదా. సో టోటల్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో టోటల్ ఎంత ఉన్నాయి 5. సో దీని యొక్క యావరేజ్ ఎంత మనకి చూడండి. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 5 15. 15 బై 3 అంటే మనకి ఎంత వస్తుంది 5 టైమ్స్. సో యావరేజ్ ఎంత మనకి ఆ సెట్కి 5. కానీ ఇంత సింపుల్గా మనకి డిజిట్స్ అయితే ఇప్పుడు 1 2 3 అలా ఇప్పుడు సో హండ్రెడ్స్లో థౌజండ్స్లో అలా ఇస్తారనమాట. జస్ట్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కాబట్టి సింపుల్గా ఇచ్చాను క్వశ్చను. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో వచ్చేసరికి కొంచెం పెద్ద నెంబర్స్ ఇస్తారనమాట. సో యావరేజ్లో క్వశ్చన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్లో, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్లో ఇలా టాపిక్స్ వైజ్ అయితే క్వశ్చన్స్ అయితే చూసారు కదా. సో ఇలా మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. నెక్స్ట్ సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఈ సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇవి వచ్చేసరికి 10 అండ్ సైకోమెట్రిక్ కూడా 10 క్వశ్చన్సే. టెక్నికల్ మాత్రమే 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. చూద్దాం. సో ఈ సైకోమెట్రిక్ అంటే చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారంటే మీరే అందులో ఉన్నట్టు, అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా డీల్ చేస్తారు, ఏమన్నా వర్క్ ఏమన్నా టాస్క్ వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు, ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. చూస్తే అర్థమవుతుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో మనం పాజిటివ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా నెగిటివ్గా అంటే కొంచెం మీ యొక్క పర్సనల్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ చూస్తేనే క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట. చాలా చాలా సింపుల్గా ఉంటాయి. ప్రతిదీ కూడా ఆన్సర్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సైకోమెట్రీకి సంబంధించిన 10 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో చూద్దాం. క్వశ్చన్స్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో మొత్తం కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి హౌ డూ యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్ స్ట్రెస్ఫుల్. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు. ఒక వర్క్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒకవేళ ఫర్ సపోజ్ ఆఫీస్లో ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వర్క్ టాస్క్ అనేది ఉంది, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు సో అని అడుగుతున్నారు. కొంచెం ప్రొఫెషనల్గా మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది పాజిటివ్గా ఏది బెటర్ ఆప్షన్ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా ప్యానిక్ అండ్ స్టాప్ వర్కింగ్. ప్యానిక్ అయిపోయి ఆ వర్క్ అనేది స్టాప్ చేసేయడం కాదు. సో నెక్స్ట్ గెట్ యాంగ్రీ అండ్ బ్లేమ్ అదర్స్. అదర్స్ని బ్లేమ్ చేసేసి, అంటే కోప్పడిపోయి ఆ టాస్క్ ఇవ్వడం ఏంటి ఇలా ఏంటి అలా ఏంటని కోప్పడిపోయి అదర్స్ని బ్లేమ్ చేయడం కూడా కాదు. సో నెక్స్ట్ ట్రై టు స్టే కామ్ మేనేజ్ ప్రయారిటీస్. అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్గా ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ని మేనేజ్ చేసుకోవడం, ఆ టాస్క్ని మేనేజ్ చేసుకోవడం, ఏది ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి, సో దాని గురించి క్లారిటీగా తెలుసుకోవడం. సో చూడండి, పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి ట్రై టు స్టే కామ్, మేనేజ్ ప్రయారిటీస్. అంటే నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి అవాయిడ్ అని ఉంది. సో ఇది కూడా మనకి నెగిటివ్ ఆప్షన్లోకి వస్తుంది అనమాట. గెట్ యాంగ్రీ టు బ్లేమ్ కూడా మనకి కాదు. సో నెక్స్ట్ ప్యానిక్ అయిపోయి వర్క్ స్టాప్ చేసేయడం కూడా కాదు. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వర్కింగ్ ఇన్ ఎ గ్రూప్ యూ ప్రిఫర్. సో వర్కింగ్లో ఒక గ్రూప్లో వర్క్ ఉంది. సో మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు? వర్కింగ్ అలోన్గా ఉంటారా, లేకపోతే లీడింగ్ ద గ్రూప్, ఆ గ్రూప్ని లీడ్ చేస్తారా, సపోర్టింగ్ అదర్స్, ఆ గ్రూప్ కాకుండా వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తారా, లేకపోతే అవాయిడ్ చేస్తారా? ఇక్కడ బెటర్ ఆప్షన్ చూసుకుంటే వర్కింగ్ అలోన్ కూడా మనకి నెగిటివ్లోకి వస్తుంది. అండ్ సపోర్టింగ్ అదర్స్ అంటే సో ఈ గ్రూప్ని కాకుండా అదర్స్ గ్రూప్ని సపోర్ట్ చేయకూడదు కదా, సో ఇది కూడా కాదు. సో అవాయిడ్ చేయడం కూడా కాదు. బెటర్ ఆప్షన్ చూడండి, లీడింగ్ ద గ్రూప్, ఆ గ్రూప్ని లీడ్ చేయడం, డీల్ చేయడం, సో అలా వస్తుంది అనమాట. సో పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి లీడింగ్ ద గ్రూప్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యూ. ఒకవేళ మీరు ఒక సిచ్యువేషన్లో ఒక టాస్క్లో కానివ్వండి మిస్టేక్ చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ అదర్స్, ఆప్షన్ ఏ వచ్చేసరికి బ్లేమ్ అదర్స్, అదర్స్ని బ్లేమ్ చేసేయడం. అలాగే ఇగ్నోర్ ఇట్, ఆ మిస్టేక్ అయితే ఏమైందిలే అని ఇగ్నోర్ చేసేయడం. నెక్స్ట్ లెర్న్ అండ్ కరెక్ట్, అదేంటో తెలుసుకుని అదేంటో నేర్చుకుని ఆ చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం. సో బెటర్ ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి, లెర్న్ అండ్ కరెక్ట్, నేర్చుకుని నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవడం, అంతేకాని అదర్స్ని బ్లేమ్ చేసేయడం, ఇగ్నోర్ చేయడం కాదు. సో ఇలా ఈ ఆప్షన్స్ ఏవి కాదనమాట. ఇందులో మనం ఎప్పుడైనా సరే ఇచ్చిన 4 ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏది ఉందో పాజిటివ్గా ఉన్న ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ సైకోమెట్రిక్ అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది, వర్క్లో కానీ ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో కానీ వర్క్ ఎలా డీల్ చేస్తారు ఏంటి, మీ యొక్క ఒపీనియన్ అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసమే ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనమాట. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్గా ఉండేలాగా అండ్ పాజిటివ్గా ఉండేలాగా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏముంది మనకి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ గివెన్ ఏ న్యూ టాస్క్ యూ ఫీల్. ఒక కొత్త టాస్క్ ఇచ్చారనుకోండి, మీ ఫీల్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. చూడండి, వెన్ గివెన్ ఏ న్యూ టాస్క్ ఇచ్చినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. చూద్దాం, నర్వస్గా ఫీల్ అయిపోవడం, లేకపోతే ఎగ్జైటెడ్ అండ్ రెడీ, అన్ఇంట్రెస్టెడ్, కన్ఫ్యూజ్డ్. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి, ఏదన్నా టాస్క్ ఇచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి దానికి ఆ టాస్క్కి ఆ వర్క్కి రెడీగా ఉండడం అనమాట. అంతేకాని ఇంట్రెస్ట్ లేకుండా, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోవడం, లేదంటే నర్వస్ ఫీల్ అవ్వడం, ఇలా కాకుండా సో బెటర్ ఆప్షన్ ఏముంది ఇందులో మనకి, ఎగ్జైటెడ్ అండ్ రెడీ. సో ఆ వర్క్ ఏంటి, ఆ టాస్క్ ఏంటి అన్నది ఎగ్జైట్ అయ్యి దానికి ఎలాంటి వర్క్ అయినా సరే రెడీగా ఉంటా. సో ఎగ్జైటెడ్ అండ్ రెడీ. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, యూ ఫినిష్ యువర్ వర్క్. మీ వర్క్ని ఎలా ఫినిష్ చేస్తారు? ఆన్ ద టైంకి ఫినిష్ చేస్తారా, లేదా లేట్గా ఫినిష్ చేస్తారా, ఓన్లీ ఇఫ్ సమ్వన్నా, లేకపోతే నెవరా? ఇక్కడ చూసుకుంటే ఆన్ టైం కల్లా మీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఆన్ టైం. సో బెటర్ ఆప్షన్, పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి ఆన్ టైం. సో టైం కల్లా నా వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటా, ఆన్ టైం. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా మనకి సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఎలా ఆలోచిస్తారు, అంటే మీరు వర్క్ ఎలా చేస్తారు ఏంటన్నది తెలుసుకోవడం కోసం ఈ సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే పెడతారనమాట. సో మీరు చేయవలసింది ఒకటే, క్వశ్చన్ మీనింగ్ ఒకవేళ అర్థం చేసుకుంటేనే బెటర్ అనమాట. సో మీనింగ్ కరెక్ట్గా తెలుసుకుని ఇచ్చిన ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు క్వశ్చన్ మీనింగ్ అర్థం కాకపోయినా ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది పాజిటివ్ ఆప్షన్ ఉందో కూడా చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా సైకోమెట్రిక్ సంబంధించిన 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇక ఫైనల్గా థర్డ్ సెక్షన్ అంటే టెక్నికల్ సంబంధించిన 20 క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ టెక్నికల్ అనేది కొంచెం డిఫికల్ట్గా క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి అనమాట. సో అంటే మొత్తం కూడా 20 క్వశ్చన్స్ కదా టెక్నికల్కి సంబంధించిన. ఈ 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ పైన, కంప్యూటర్ క్వశ్చన్స్ మీద అడుగుతున్నారు అనమాట. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి అడుగుతున్నారు. సో 10th, ఇంటర్, డిగ్రీ, సో అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా కంబైన్ చేసి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. రిమైనింగ్ 10
క్వశ్చన్స్. కానీ టెక్నికల్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్ గ్రామర్ పైన అండ్ కంప్యూటర్ పైన ఎక్కువగా అడుగుతున్నారు. సో నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి అయితే ఉంటుందన్నమాట. అవి మాత్రం మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ 10 క్వశ్చన్స్లో ఎక్కువగా అడిగేది సో మనకి ఇంగ్లీష్ గ్రామర్ పైన కొన్ని క్వశ్చన్స్ కొంచెం లాజికల్గా ఉండేలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో అవి ఏంటో కూడా చూసేద్దాం. సో చాలా ఈజీగా ఉంటాయి టెక్నికల్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్. ఒక రిమైనింగ్ 10 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం డిఫికల్ట్గా అడుగుతున్నాడు. అవి వచ్చేసరికి కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టే. సో అవి ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం. సెనోనియం ఆఫ్ ర్యాపిడ్. ర్యాపిడ్కి సెనోనియం అడుగుతున్నాడు. సో ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ గ్రామర్ పైన జస్ట్ మినిమం 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. సో సెనోనియం ఆఫ్ ర్యాపిడ్. సో ర్యాపిడ్కి సెనోనియం ఏంటి మనకి ఫాస్ట్. సో నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ డాష్ గోయింగ్ టు ద స్కూల్. సో గోయింగ్ టు స్కూల్ డైలీ స్కూల్కి వెళ్తుంది. షీ ఆర్ అనము, షీ వర్ అనము, బీ కూడా అనము. ఇక్కడ యూజ్ చేసేదేంటి షీ ఈజ్. సో మన ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఇవన్నీ పెట్టగానే ప్రొనౌన్సియేషన్తోనే మనకి క్లారిటీ అనేది వస్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ డైలీ. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, కొంచెం లాజికల్ క్వశ్చన్ అనమాట. ఇది చాలా సింపుల్. ఇఫ్ మండే ఈజ్ ద ఫస్ట్ డే అంటే మండే అంట. ద థర్డ్ డే విల్ బీ. సో థర్డ్ డే ఏమొస్తుంది మండే ఫస్ట్ డే అయితే థర్డ్ డే ఏమొస్తుంది ట్యూస్డే వెన్స్డే. ఫస్ట్ డే మండే, సెకండ్ డే ట్యూస్డే, థర్డ్ డే ఏమొస్తుంది వెన్స్డే. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా ఇంగ్లీష్ గ్రామర్ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి కూడా కంప్యూటర్ బేసిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడుగుతున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? పైథాన్, C++, బోత్ A and B. సో పైథాన్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే అండ్ C++ కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. కాబట్టి ఇచ్చిన 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ కదా అని, 2 కరెక్ట్ కదా అని ఇచ్చిన 2 ఆప్షన్స్ క్లిక్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ C చూడండి, బోత్ A and B అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ కాదు, బి కాదు. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్పుట్ ఎగ్జాంపుల్. ఇన్పుట్ ఎగ్జాంపుల్ అంటే అసలు ఇన్పుట్ అంటేనే డేటా ఎంటర్ డివైస్. ఎంటర్ చేయడానికి యూజ్ అయ్యే అన్నీ కూడా మనకి ఇన్పుట్లోకి వస్తాయి కాబట్టి కీబోర్డ్. సో ఆన్సర్ వచ్చేసరికి కీబోర్డ్. కానీ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. మౌస్, స్కానర్ ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్కి వచ్చే ఎగ్జాంపుల్సే కదా. అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ డి చూడండి, ఆల్ ఆఫ్ అని ఇచ్చేస్తాడు. ఆల్ ఆఫ్ దిస్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. అంతేకాని ఫస్ట్ ఆప్షన్ చూసి మనకి ఆప్షన్ ఏ కదా అని, కీబోర్డ్ కదా అని క్లిక్ చేసేస్తారు. ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రింట్కి షార్ట్ కట్ అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం కంప్యూటర్లో షార్ట్ కట్స్ అన్నీ కూడా మనకి సేమ్ లెటర్. అంటే ప్రింట్ కాబట్టి ప్రింట్కి ఏమొస్తుంది P. అదే పేస్ట్ అనుకోండి, పేస్ట్కి అయితే Ctrl+V వస్తుంది. అక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. సో అక్కడక్కడ మ్యాక్సిమం చేంజ్ అవుతాయి అన్నమాట. అక్కడక్కడ మాత్రమే చేంజ్ అవుతాయి. మ్యాక్సిమం అన్ని షార్ట్ కట్స్ కూడా సేమ్ లెటర్, అంటే సేమ్ ఫస్ట్ ఉన్న లెటర్ వస్తుంది. బోల్డ్గా అయితే Ctrl+B, అలాగే కాపీకి అయితే Ctrl+C ఇలా వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, ప్రింట్కి షార్ట్ కట్ అడుగుతున్నాడు. ప్రింట్కి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+P అనమాట. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. వాట్ ఈజ్ ర్యామ్. సో ఇలా మనకి ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు అనమాట ఎక్కువ. ర్యామ్, రోమ్, ఇలా మనకి CU అంటే ఏంటి, అలాగే CPU అంటే ఏంటి, ఇలా మనకి ఫుల్ ఫామ్స్ అడిగినప్పుడు సో ఇచ్చిన 2 ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా మనకి రాంగ్ అని తెలిసిపోతుంది. చూడండి, బోత్ A and B కూడా అవ్వదు. సో D కూడా కాదు. ఇచ్చిన 2 ఆప్షన్స్లో కూడా మనకి ఒక ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అది కూడా చిన్న డిఫరెంట్తో ఇస్తాడు. అందుకే ఇచ్చిన 2 ఆప్షన్స్ అంటే మనకు ఒక 2 ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా రాంగ్ అని తెలిసిపోతుంది. రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఆప్షన్స్ చూడండి. రీడ్ యాక్సెస్ మెమొరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇక్కడ చిన్న డిఫరెంట్ ఇచ్చాడు రీడ్ దగ్గర అండ్ ర్యాండమ్ దగ్గర. కానీ కరెక్ట్ ఆప్షన్ ఏంటో మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. రీడ్ యాక్సెస్ మెమొరీ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఇస్ రైట్ ఆన్సర్. సో ఇలా మనకి టెక్నికల్కి సంబంధించిన ఫస్ట్ 10 క్వశ్చన్స్లో కంప్యూటర్ బేస్డ్ పై, ఇంగ్లీష్ గ్రామర్ పై క్వశ్చన్స్ అడుగుతున్నారు. రిమైనింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడతో మనకి కౌశలం స్కిల్ టెస్ట్లో ఫస్ట్ 45 మినిట్స్ జరిగే 40 క్వశ్చన్స్ అయితే అయినాయి అనమాట. 40 క్వశ్చన్స్ ఇలా ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్, టెక్నికల్ ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో టోటల్ 40 క్వశ్చన్స్ 45 మినిట్స్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను చూడండి. ఏమీ లేదు, జస్ట్ మీ డైలీ లైఫ్లో జరిగే వాటి గురించి 3 క్వశ్చన్స్ అడుగుతారు. అవి వచ్చేసరికి మీరు మాట్లాడాలన్నమాట.
లైక్ ఫెస్టివల్స్ గురించి అడగవచ్చు, ఫ్యామిలీస్ గురించి అడగవచ్చు, ఫ్రెండ్స్ గురించి, కాలేజ్ గురించి, కొలీగ్స్ గురించి, ట్రిప్స్ గురించి ఇలా అడుగుతున్నారనమాట. చూడండి తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో. సో ఇక్కడితో మనకి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ ఫస్ట్ 45 మినిట్స్ జరిగి 40 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.